హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరికైతే ఆన్లైన్లో డబ్బు సంపాదించాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు జెప్పేలో బిట్ కాయిన్స్ ఎలా కొనాలి అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు జెప్పే యాప్ లేకపోతే మీరు జెప్పే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీరు వెరిఫికేషన్ కూడా చేసుకోండి. పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డు అండ్ బ్యాంక్ డీటెయిల్స్ చేస్తే మీకు 1 డేలో వెరిఫై అయిపోతుంది. వెరిఫై అయిపోయిన తర్వాత మరి మీరు బిట్ కాయిన్స్ అనేది కొనడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు జెప్పే అన్నది మనం ఓపెన్ చేసి చూద్దాము. జెప్పే ఓపెన్ చేసిన తర్వాత మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న వాళ్ళైతే పాస్వర్డ్ అడుగుతుంది, లేకపోతే పాస్వర్డ్ అడగదు. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు పాస్వర్డ్ క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా అన్నది ఉంటుంది ఇంటర్ఫేస్. జెప్పేలో మీరు డిపాజిట్ మీద క్లిక్ చేయండి. కొనాలనుకునే వాళ్ళు డిపాజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. పేమెంట్ గేట్వే మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇన్స్టాంట్గా మీకు బిట్ కాయిన్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. నేను పేమెంట్ గేట్వే ద్వారా నేను పర్చేజ్ చేస్తాను. పేమెంట్ గేట్వే మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంత బిట్ కాయిన్స్ కొనాలనుకుంటున్నారో అంత అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నేనైతే ఇప్పుడు 14,100 రూపీస్ కొనాలనుకుంటున్నాను. అంత ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఫీజెస్ కూడా మీకు ఇంత పడుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఫీజెస్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ నాకు 14,100 రూపీస్ వద్దు, ఇంకా నేను కొద్దిగా తగ్గించి అమౌంట్ అనేది నేను ఇప్పుడు పర్చేజ్ చేస్తాను. ఇప్పుడు ఎంత పర్చేజ్ చేద్దాం అంటే 13,800 రూపీస్ బిట్ కాయిన్స్ మనం పర్చేజ్ చేద్దాం. 13,700 బిట్ కాయిన్స్ పర్చేజ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే 13,700 నేను సెట్ చేసుకున్నాను. సెట్ చేసిన తర్వాత ఇక్కడ నాకు టోటల్ అమౌంట్ 13,899.81 పైసా మనకి అవుతుంది. మొత్తం బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఫీజు తీసుకుంటాడు జెప్పే వాళ్ళు. ఇక్కడ మీకు ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, యాక్సిస్ ఉంటే యాక్సిస్, ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసిన తర్వాత మీరు లాగిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనము సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత మనం లాగిన్ అయితే మీకు ఎలా ఉంటుంది, ఎలా కట్టాలి డబ్బు అన్నది మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు లాగిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మీకు ఇలా వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూసుకోండి మీ అమౌంట్ కరెక్టా కాదా, ఎంత అమౌంట్ అన్నది చూసుకున్న తర్వాత మీరు కన్ఫర్మ్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మరీ అడుగుతుంది ఓకేనా కదా అని. మీరు ఇక్కడ కరెక్ట్గా చూసుకొని మీరు కన్ఫర్మ్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం కన్ఫర్మ్ మీద మనం క్లిక్ చేద్దాం. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓటీపీ అడగడం జరుగుతుంది. ఓటీపీ మనకి మెసేజ్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, మెసేజ్ రూపంలో వచ్చిన తర్వాత మనము ఓటీపీ అన్నది ఇక్కడ కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేయకపోతే మనం పర్చేజ్ చేయడానికి వీలు కాదు. ఇప్పుడు ఓటీపీ అన్నది ఎంటర్ చేసేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, కన్ఫర్మ్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు బిట్ కాయిన్స్ అన్నది పర్చేజ్ చేసినట్టు వస్తుంది. అంటే బిట్ కాయిన్స్ కాదు, మన జెప్పే వాలెట్లోకి అమౌంట్ అన్నది వస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, 13,700 రూపీస్ మన జెప్పే వాలెట్లోకి ఐఎన్ఆర్ ఇండియన్ కరెన్సీలో మనకి జెప్పేలోకి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే చూడండి 15,691 రూపీస్ ఉంది ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో. ఇలా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిపాజిట్ చేసిన వెంటనే మీకు మెయిల్ వస్తుంది. అలాగే మెసేజెస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ మీ నెంబర్కి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం బిట్ కాయిన్స్ ఎలా పర్చేజ్ చేయాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఇలా ఫస్ట్ మీరు డిపాజిట్ చేసుకోండి అమౌంట్ మన ఐఎన్ఆర్లో. డిపాజిట్ చేసుకుని బై మీద క్లిక్ చేయండి. మీరు పర్చేజ్ చేయాలనుకునే వాళ్ళు బై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంత అమౌంట్కి బిట్ కాయిన్స్ కావాలన్నది మీరు చూసుకొని మీరు ఎంటర్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత బై అనే క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంకోసారి పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో బిట్ కాయిన్స్ అన్నది మీ వాలెట్లోకి వచ్చేస్తుంది. వచ్చేసిన వెంటనే మీరు ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మీ ఆన్లైన్ వెబ్సైట్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బిట్ కాయిన్ అడ్రస్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేసుకొని ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
కానీ బిట్ కాయిన్స్ ఛార్జెస్ అన్నది చాలా 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 హెవీగా ఉన్నాయి. జెప్పేలో అయితే ఈ కొనడానికి ఈజీగా ఉంది అండ్ ట్రాన్సాక్షన్ కూడా చాలా ఫీజు అన్నది ఛార్జ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.